హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై బ్లాగ్. సో ఇప్పుడు అట్ ప్రజెంట్ టైం వచ్చేసి 11:30 PM అవుతుంది. ఈ రాత్రి టైంలో నేను వీడియో ఎందుకు తీస్తున్నానంటే, నేను బైక్కి కొత్త అటాచ్మెంట్ చేశాను. ఫాగ్ లైట్స్ పెట్టాను. పాత ఫాగ్ లైట్స్ ఉండే కానీ అవి ఖరాబ్ అయిపోయినాయని చెప్పేసి కొత్త మార్చాను. సో ఎల్ట్రాన్ కంపెనీది ఫాగ్ లైట్స్ ఇవి. ఓకే, ఒక లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు సైడ్లు ఉన్నాయి. ఇది బైక్ నార్మల్గా ఇగ్నిషన్ మోడ్లో ఉంది కాబట్టి లైట్. ఇప్పుడు నేను లైట్ ఆన్ చేసి చూపిస్తాను. ఇది రెండు మోడ్స్ ఆఫ్ లైట్స్ వస్తుంది దీంట్లో. సో ఇది చూడండి, ఇదేమో వైట్, ఇదేమో ఎల్లో. నేను ఆపోజిట్ డైరెక్షన్ ఎలా కొడుతుందో చూపిస్తున్నాను. ఇది చూడండి, ఇది ఎల్లో, ఇది వైట్. రెండు చాలా బాగున్నాయి. మొత్తం దగ్గర నుంచి చూడాలంటే ఎల్లో, కొంచెం దూరం నుంచి ఓకే అంటే వైట్. పర్ఫెక్ట్ 20 watts వోల్టేజ్తో చాలా బాగా నాకు నచ్చింది ఇది. అదే నేను హెడ్ లైట్ కూడా ఆన్ చేసేసానంటే దిస్ ఇస్ ద టోటల్ అవుట్పుట్. సూపర్, మామూలుగా లేదు. సో ఇప్పుడు నేను ఈ కంట్రోల్ లైటింగ్స్లో తీస్తున్నాను కదా, బయట హైవేస్లో వెళ్ళినప్పుడు ఎలాగ లైట్ వస్తుందో మీకు తెలియదు కదా. అందుకు నేను పర్సనల్గా ఊరు వెళ్ళేసి వచ్చినప్పుడు ఒక వీడియో తీశాను, అది మీరు ఇప్పుడు చూడండి. హాయ్ గాయ్స్, సో అట్ ప్రజెంట్ నేను మా ఊరు నుంచి హైదరాబాద్కి వెళ్ళే దారిలో వెళ్తున్నాను. సో ఇక్కడ ఈ రోడ్లో ఎలాంటి స్ట్రీట్ లైట్ కానీ సపోర్ట్ లైట్ కానీ ఏం లేవు. సో ఇక్కడ నేను ఈ కొత్త కొన్న లైట్ని నేను ఆన్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇది వైట్ లైట్, ఇందాక మీకు చూపించాను కదా, ఆ వైట్ లైట్ ఆన్ చేసినప్పుడు వచ్చే పవర్ ఇది. ఇది నాకు చాలా డీసెంట్గా అనిపించింది. ఇదిగోండి ఎంత అసలు డార్క్గా ఉన్న రోడ్లో ఈ మాత్రం లైట్ గట్టిగా రోడ్ మీద కొడుతుందంటే దానికన్నా ఎక్కువ అడ్వాంటేజ్ ఇంకేముంటుంది. ఇప్పుడు ఈ ఎల్లో కలర్ లైట్ చూడండి, ఈ ఎల్లో కలర్ లైట్ ఎలా ఉంది, ఇప్పుడు మొత్తం డార్క్గా ఉంటే ఎలా ఉంది చూడండి. డార్క్ ఉన్నప్పుడు ఎల్లో కలర్ లైట్ ఉన్నప్పుడు, అట్లనే వైట్ లైట్ ఉన్నప్పుడు డిఫరెన్స్ ఇప్పుడు నేను చూపించాను కదా. సో ఈ డిఫరెన్స్లో మీకు అర్థమైపోతుంది ఎంత డార్క్ ఉందో. ఎల్లో లైట్ పెడితే ఎలా ఉందో అట్లానే వైట్ లైట్ పెడితే ఎలా ఉందో. వీటిలో నేను హెడ్ లైట్ అనేది నేను ఆన్ చేయలేదు. హెడ్ లైట్ ఇప్పుడు నెక్స్ట్ నేను ఆన్ చేస్తాను. సో హెడ్ లైట్తో కలిపి నాకేమనిపించింది అంటే హెడ్ లైట్ అసలు ఎఫెక్టే లేదు. చూడండి, ఎల్లో లైట్ కొడుతుంటే దగ్గర ఉన్న రోడ్డు మనం మెల్లి వెళ్తున్నప్పుడు ఈ ఎల్లో లైట్ అనేది బాగా పనికొస్తుంది మనకి. అది లైట్ కదులుతుంది కదా, కొంచెం అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను, ఫస్ట్ టైం కదా ఆ బండి నడపడం. సో ఇప్పుడు అడ్జస్ట్మెంట్ కరెక్ట్ ఉంది. సో ఇప్పుడు నేను హెడ్ లైట్ కూడా ఆన్ చేస్తాను. 1 2 3 ఇప్పుడు హెడ్ లైట్ కూడా ఆన్ అయింది. చూడండి, హెడ్ లైట్ ఆన్ చేసిన తర్వాత కూడా ఎలాంటి ఫరక్ లేదు ఇంత డార్క్ రోడ్లో. ఈ ఎల్లో లైట్ చూడండి ఎంత పనికొస్తుంది మనకి. సో ఇది హెడ్ లైట్ వేసిన పరిస్థితి ఇది. నార్మల్గా ఎల్లో లైట్ వేస్తే పరిస్థితి ఇది. అండ్ వైట్ లైట్ అయితే ఇందాక చూసారు ఎంత డేంజర్ అండి. అసలు ఎట్లా నడిపిస్తారో ఏమో. ఏదో ఎన్ని గడ్డలు ఉన్నాయి రోడ్లో, ఇవి ఎలా కనిపిస్తాయి? ఒక హెడ్ లైట్ ఆన్ ఉంటే అసలు కనిపిస్తాయా? నో ఛాన్స్. అందరూ మోడిఫికేషన్ చేసుకొని ఫాగ్ లైట్స్ అనేది అందరూ అటాచ్ చేయాల్సిందే. అప్పుడప్పుడు నాకే పిచ్చిలేస్తుంది చూసి, ఎట్లా డ్రైవ్ చేస్తారు ఇలాంటి రోడ్లో. గడ్డలు చూడండి అసలు, మై గాడ్, డేంజర్ మ్యాన్, సీరియస్లీ. సో ఇదండి రోడ్, ఇలా ఉంటుంది. ఇప్పుడు నేను మళ్ళీ వైట్ లైట్ ఆన్ చేస్తాను, ఇంక్లూడింగ్ హెడ్ లైట్. చూడండి ఇప్పుడు లైట్ ఎలా వస్తుంది. 3 2 1 గో. సో వైట్ లైట్ ఇది పరిస్థితి. హెడ్ లైట్ కూడా ఆన్ అయింది అండ్ వైట్ లైట్ కూడా ఆన్ అయింది. ఇందాక అడ్జస్ట్మెంట్ చేశాను కదా, అందుకనే కొంచెం ముందుకు వెళ్ళిపోయింది. సో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కాబట్టి అడ్జస్ట్మెంట్ అనేది చేయాలి కదా, కొంచెం కింద పైన అన్నీ జరుగుతాయి, కామనే. ఇప్పుడు నేను మళ్ళీ దాన్ని రీసెట్ చేస్తున్నాను. చూడండి, కరెక్ట్గా రోడ్ కనిపించేటట్టు అలైన్ చేస్తున్నాను దాన్ని. ఇది మొత్తం డార్క్ చూడండి, మొత్తం డార్క్ ఉంటే ఎలా ఉంటుంది. ఊరు రోడ్లు ఇంత డార్క్గా నడిపించాలంటే ఎలా కుదురుతుంది? సో హిమాయత్ నగర్ వరకు ఇదే పరిస్థితి. అది చూడండి, రోడ్ల గడ్డలు చూడండి. హిమాయత్ నగర్ వరకు ఇదే సిచ్యువేషన్. ఒక్కసారి ఆ హిమాయత్ నగర్ అనే ప్లేస్ టచ్ అయినప్పుడు ఇంకా డైరెక్ట్ అక్కడ నుంచి అవుటర్ రింగ్ రోడే కాబట్టి ఫుల్ స్ట్రీట్ లైట్లు అన్నీ ఉంటాయి. రోడ్ కూడా అక్కడ నుంచి బాగుంటుంది. ఈ ఖరాబ్ రోడ్లో నడపడం అనేది చాలా రిస్క్ అనిపించింది. ఓకే, ఎనీవేస్, ఎంజాయ్ ద వ్లాగ్ గైస్.
ఓకే గైస్, వ్లాగ్ ఇప్పుడు ఎండ్ చేయాలి ఎందుకంటే ఈ డార్క్ రోడ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో మీరు నాకు కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టేక్ కేర్, బాయ్.